నువ్వెంతకాలం బ్రతికినావు అనేది ముఖ్యంగా. నువ్వెంతకాలం బ్రతికినా, ఒకవేళ 80 సంవత్సరాలు దేవుడు చెప్పినట్టు ఒకవేళ నువ్వు బ్రతికితే 80 సంవత్సరాల కనీసం సంవత్సరానికి ఒక ఆత్మను వేసుకున్న 80 మందిని రక్షించాలి అని ఒక సంఘము తయారు చేయబడుతున్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వే ఒక సంఘమును తయారు చేయొచ్చు, క్రీస్తు శరీరాన్ని తయారు చేయొచ్చు. వాక్యం సెలవిస్తా ఉన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు, అయ్యో చాలా 100 ఏళ్ళు బ్రతికినాడంట, ఆయన 100 ఏళ్ళంట అని గొప్పగా నీ ఆయుష్ను గురించి చెప్పుకోవడం గొప్ప విషయం ఏం కాదు. వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినావో కనీసం సంవత్సరానికి ఒక్క ఆత్మను వేసుకున్నా నీ 100 సంవత్సరాలకు 100 ఆత్మలైనా నువ్వు సంపాదించాలి. 90 అయితే 95 అయితే 95 ఆత్మలను సంపాదించాలి. అలా సంపాదించినప్పుడు ఈ లోకంలో నువ్వు వెలుగుతున్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఈ లోకానికి నువ్వు వెలిగించే బిడ్డగా ఉన్నావు. ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావన్న సంగతిని నువ్వు గ్రహించాలని వాక్యం ద్వారా చూస్తున్నా.